అందరికీ ఇది మన ఛానల్లో రిక్వెస్ట్ చేశారండి. బయో సైన్స్ క్వశ్చన్ పేపర్ 2023-24 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్ పేపర్. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన పేపర్ అండి. ఇది 40 మార్క్స్ పేపర్, టోటల్ 40 మార్క్స్. అండ్ క్వశ్చన్ పేపర్ 30 మార్క్స్ ఉంటుంది. బిట్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ 10 మార్క్స్ ఉంటుందండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రీడ్ చేసి పెడతాను, ఎందుకంటే మేడం రీడ్ చేసి పెట్టండి మేడం అని అడిగారు. ఓకే, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ది సెక్షన్ కంటైన్ 3 వెరీ షార్ట్ ఆన్సర్స్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్, రైట్ ద ఆన్సర్స్ ఇన్ 3 to 4 lines. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. రైట్ ఎనీ 2, ఫస్ట్ క్వశ్చన్ అండి, రైట్ ఎనీ 2 మెటీరియల్స్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్. సెకండ్ క్వశ్చన్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఎవల్యూషన్ డస్ నాట్ occur. థర్డ్ క్వశ్చన్, write 2 daily life situations where changes in blood pressure is observed. Next question and section 2 lo this section contain 3 short answers. Answer all questions. Write the answers in 5 to 6 lines. Each question carries 4 marks. Okay, fourth question and write 4 differences between respiration and combustion. Fifth question, read the given table and answer the following questions. Parts of brain: cerebrum, function, seat of mental abilities, controlling thinking, memory, reason, perceptions and speech. Midbrain, it relays motor impulse and sensory impulse. math cheyalemo. Answer the following questions. Functions, okay, like math the following unnatuundandi. Cerebrum maintains posture, equilibrium and muscle tone. Medulla oblongata, center for quadratic respirator and vasometer activities. Fifth question complete అండి. ఫిఫ్త్ క్వశ్చన్ లోనే ఫస్ట్ ఓకే టేబుల్ ఇచ్చారు, కింద క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద పార్ట్స్ ఆఫ్ హిడ్ బ్రెయిన్ ఫ్రమ్ ద అబోవ్ టేబుల్. సెకండ్ క్వశ్చన్, నేమ్ ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ విచ్ మెయింటైన్ posture and equilibrium of the body. Third question, to which part of the brain the spinal cord is connected. Fourth question, which part of the brain from the above table control the involuntary actions. Sixth question, write 4 measures to be followed to conserve forest in our state. Okay, section 3 andi. This section containing 3 essay type questions. Answer any 2 questions. Write the answers 8 to 10 sentence. Each question carries 6 marks. Seventh question, name any 6 digestive enzymes. Mention the food component they act on the right their end products. Okay, 8th, explain the material required and procedure of the experiment to observe rhizopus. 9th, draw a neat label diagram of a nephron and explain its structure. నేను బిట్ పేపర్ కోసం ట్రై చేసినా కానీ నాకు దొరకలేదండి. ఇన్ కేస్ ఎవరికైనా మీకు బిట్ పేపర్ కావాలంటే యూ కెన్ మెసేజ్ మీ, నేను అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ ప్రతి పేపర్ కూడా నేను జెన్యున్గా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్స్ని రిక్వెస్ట్ చేసి, ఆర్ఎల్స్ ఇది ప్రైవేట్ స్కూల్లో ఉండేవి కదండి, గవర్నమెంట్ స్కూల్లో లేకపోతే పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత వెయిట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఎగ్జామ్, ఈ ఇయర్ అయితే అలానే చేశానండి. ప్రతి ఎగ్జామ్కి పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి క్వశ్చన్ పేపర్ కలెక్ట్ చేసుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే కాదండి, చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాము. ఎవరు ఎలాంటి క్వశ్చన్ పేపర్ అడిగినా నేను పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సారీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పేపర్స్ పెట్టండి మేడం అంటున్నారు. నా దగ్గర సోర్స్ ఉంది కానీ వాళ్ళు నాకు అంత కన్వీనియంట్గా నాకు మెసేజ్ పెట్టట్లేదండి. అక్కడ దాకా వెళ్ళి నేను పేపర్స్ కలెక్ట్ చేసుకోలేను కదా. నేను సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి తెలిసిన సార్ మేడంకి రిక్వెస్ట్ చేశాను. బట్ వాళ్ళు నాకు కొంచెం టైం ఇచ్చి వాళ్ళు వాట్సాప్లో కానీ అనదర్ సోషల్ మీడియాలో నాకు వాళ్ళు పిక్స్ పెడతా అంటున్నారు కానీ పెట్టట్లేదండి. కాబట్టి నేను ట్రై చేస్తున్నాను, వాళ్ళది కూడా పోస్ట్ చేస్తాను. కాకపోతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలకి మాత్రం నేను నా వంతు హెల్ప్ చేస్తున్నానండి. నేను ఒక టీచర్ని, కాకపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు. నేను ఒకప్పుడు ఇలాగే సెర్చ్ చేశాను పేపర్స్ కోసం, ఎక్కడ కూడా నాకు జెన్యున్ పేపర్స్ దొరకలేదు. 1-2 దొరికినా కూడా నేను క్రాస్ చెక్ చేస్తే అది అంటే ఫేక్ పేపర్స్ మాత్రమే అప్లోడ్ చేశారు. అప్పుడు నాకు ఐడియా వచ్చిందండి, మరి జెన్యున్ పేపర్స్ పెడితే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. నాకు వ్యూస్ కోసం ఏం కాదండి నేను ఛానల్ పెట్టింది, జస్ట్
ఒక్కరు నా ఛానల్ చూసి వాళ్ళకి హెల్ప్ అయితే చాలని పెట్టాను. ఏ స్టూడెంట్కి హెల్ప్ అయినా, ఏ టీచర్స్కి హెల్ప్ అయినా ప్లీజ్ షేర్ చేయండి. ఐఎమ్ నాట్ ఎర్నింగ్ త్రూ దిస్. నాకు ఎర్నింగ్ కోసం ఏం కాదు, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. జాబ్ ఎలాగో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నేను రిజైన్ చేశాను, వదిలేసాను టీచింగ్ ఫీల్డ్. కనీసం ఇలా అన్నా నేను టీచింగ్కి దగ్గరలో ఉండొచ్చు అని ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.